ఏమిట్రా ఇది? ఒళ్ళు పగరెక్కిందా? కాదు సార్, వీడు దొంగ. ఆ అమ్మాయి చేసి చూసి పారిపోతుంటే పట్టుకున్నాను సార్. కొట్టిదే సార్, అంతా అబద్ధం. అబద్ధమా? నిజమేనండి, ఆ బ్యాగ్ నాదే. బ్యాగ్ ఏది? బ్యాగ్ ఏదిరా? పదండి స్టేషన్కి. ఏమండి, వారెందుకు? మీరు రంగనాథం గారు అమ్మాయి గారు కదూ? అవునండి. కావాలంటే వారి తరఫున నేను హామీ ఇస్తాను. అడ్రస్ తీసుకోండి, వారు మా ఇంట్లోనే ఉంటారు. అయితే వీరెవరమ్మా? ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఎక్కడమ్మా? అదిగో. పదండమ్మా పోదాం. రండి సార్, వాడిని స్టేషన్ తీసుకెళ్ళండి. రండి. గెట్ ఇన్ సార్. ప్లీజ్ కమ్. గుడ్ మార్నింగ్. రండి. లోపలికి రండి. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. నాన్నగారిని ఇప్పుడే పిలుస్తాను. నాన్నా, 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 నాన్నోయ్, ఎక్కడ? నాన్న, తొందరగా రా నాన్న, చుట్టాలు వచ్చారు. ఎవరమ్మా? ఎవరమ్మా? మీ అల్లుడు గారు నాన్న. దండాలు బాబు. ఎవరమ్మా? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, మీ అల్లుడు గారు వచ్చారని. రామారావా? నాన్న, ఒక్క మాట. ఆ వేళ నేను అన్న మాటలన్నీ ఆయనతో చెప్పకే. నువ్వు అలానే ఏమేటి నాన్న, నువ్వన్న మాటే అక్షరాల నిజం. మొన్న వాళ్ళింట్లో అంత అమాయకుల్లా నటించి నన్ను ఫూల్ని చేశారు. ఈ రోజు తెలిసింది ఆయన అసలు స్వరూపం. ఈవేళ నేను షాపింగ్కి వెళ్ళానా, ఎవరో దొంగ నా బ్యాగ్ కొట్టేసి పారిపోతుంటే ఆయన వెంటబడి వాడిని పట్టుకుని దెబ్బలు కొట్టారు చూడు. ఎవరు? మా అల్లుడే? అబ్బా, ఎంత ధైర్యం! నేను అప్పుడే చెప్పలేదమ్మా, ఆ ముఖం చూడగానే నాకు తెలుసు. నువ్వు పెద్దవాళ్ళ మాటలు వింటేగా. సర్లే, ఆయన వెయిట్ చేస్తున్నారు, త్వరగా ఫోటో ఇటే. హలో అల్లుడు, అవుడు ఇటు భలేవాడోయా, మొత్తం నాటపడి మమ్మల్ని అందరినీ ఫుల్ చేసావు. అవునవును, కానీ నేను కనిపెట్టేశానులే. అమ్మాయితో అప్పుడే చెప్పేశాను, అల్లుడు గొప్ప నరశేఖరుడు అని కదా. అవునండి, అవును, మన సినిమా డైరెక్టర్ కూడా ఆ మాటే అన్నాడు. వాడెవడో చెప్పేది ఏమిటయ్యా, నేనే చెప్తుంటే మొత్తానికి బ్రహ్మాండంగా యాక్ట్ చేసావనుకో. మా అమ్మాయి కూడా నీ యాక్టింగ్ చూసి బెదిరిపోయింది అనుకో. వస్తూ ఏమవుతుందో తెలుసా? ఊరుకో నాన్న, చెప్పొద్దు అంటుంటే. కూర్చో కూర్చో. రే, వచ్చి కాఫీ పుడిచోంట్రా. అల్లుడు గారు టిఫిన్ ఏమైనా తగిలిస్తారేమిటి? వెరీ గుడ్. ఇప్పుడు టిఫిన్ ఏమిటి నాన్న, భోజనాల వేళ అయితేను. లేచి స్నానం చేయండి, ఒకేసారి భోజనం చేద్దాం. అలా కానీ ఎందుకులేండి, నేను పెడతాను. ఎక్కడ పెడతావయ్యా? ఓహో, ఆ పప్పులే ఉడకం అనుకోకుండా దొరికావు. ఒకవేళ నేను వెళ్ళమన్నా అమ్మాయి ఊరుకోదు ఏమా? వెళ్ళడానికి వీల్లేదు. కరెక్ట్. ఈ రోజంతా మీరు ఇక్కడే ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్లే. లేవయ్యా, స్నానం చేయి. రండి. ఎంత పని చేసి రామా నిన్ను, ఏమనందును సార్వభౌమ నిన్ను, ఏమనందును సార్వభౌమ, ఎంత పని చేసి నిన్ను. చూసావమ్మా, అల్లుడు ఒట్టి నటుడే కాదు, సంగీత విద్వాంసుడు, బాత్రూమ్ బాగోతారు. చూడలుడు, ఆడపిల్ల తండ్రిని కాబట్టి నాకుండే అదుర్దా నాకుంటుంది. రాత్రుళ్ళు అసలు నిద్ర పట్టడం లేదు. ఈ పెళ్లి కానీ చేశానంటే. ఈ పెళ్ళ ఏవయ్యా నోరు అలా పెట్టావు? ఈ నాటకాలు కట్టి పెట్టవయ్యా. మొదట్లో అంటే మోసపోయాం, అస్తమానం మోసపోతాయండి. ఆ తర్వాత మాట్లాడదాం. ఇంకోటి వేయమ్మా.
అయ్యగారు మీకోసం ఆయన వచ్చారండి. ఎవరు ఆయన రా? ఇది వరకు సార్ వచ్చారు కదండి, ఆయన పేరు జ్ఞాపకం లేదండి. బాబు తింటూ వస్తాను. ఎవడో ఆయన వచ్చాడు. పర్వాలేదు, కొంచెం తాపిగానే రండి. ఓహో, పానకాలరావు గారా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి అలా ఉన్నారు? ఎలా ఉన్నాను? కాస్త వరీడ్గా ఉన్నారులేండి. లేదండి, నాకు తెలుసులేండి. బామ్మతి గురించేగా. కంగారు పడకండి, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? డైనింగ్ హాల్లో టిఫిన్ కొడుతున్నాడు. నిజంగా? పాప అప్పుడే వెళ్తానండి, నేను అమ్మాయి కలిసి ఆపికాం. అలాగా? నాకు తెలుసులేండి, అల్లుడు మాంగారిని చేరుకొని ఉంటాడని. రండి రండి, కాపీ తీసుకున్నాను. పదండి. మీ బావగారు వచ్చినట్టున్నారు. బావగారా? వాడేవాడు. ఇదిగోనయ్యా మీ బావగారు, నీ కోసం వెతుక్కుంటూ వచ్చారు. కూర్చోండి. చూడండి, ఇక ఆర్టీ ఆలస్యం చేయడం మంచిది కదా. వచ్చే నెల మంచి ముహూర్తాలు ఉన్నాయట, తొందరగా పెళ్లి చేసేద్దాం. అలాగే చేసేద్దాం పెళ్లి. ఏంటి అల్లుడు గారు, ఇంకో పెసెట్ వేస్తారేమిటి? వేస్తాం వేస్తాం. రే సారా, అల్లుడు గారు మంచి ఉషాలో ఉన్నారు, ఇంకో పెసెట్ తగిలించు. ఇక మాకు సెలవు. అలాగనివ్వండి. రారా. ఎక్కడికి? ఎక్కడికి? ఇంటికి. ఎవరింటికి? సరే, ఇప్పటి నుంచి అత్తగారింట్లో మకం పెట్టేస్తాం. ఏమిటి తప్పే ఉందండి, ఎప్పటికైనా ఇంటికి అల్లుడు యజమాని అతనేగా. రాపోదాం, తర్వాత వస్తాం. సరేలే, ఇప్పటికే మీ అక్కయ్య ఉపవాసాలు చేస్తుంది. పోదారా. రారా. ఏమ్మా ఇప్పుడు చెప్పు, అల్లుడు ఎలా ఉన్నాడు? పోనన్నా. మామగారింటికి చేరావే, ఇంటికి పద, నీ పని చెప్తాను. హలో లాయర్ గారా? ఏమండి కబుర్ చేస్తా ఉన్నారు? డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి. మధ్యలో చిన్న అంతరాయం వచ్చిందండి, త్వరలోనే కబుర్ చేస్తా. అలాగే. వెరీ గుడ్. గొడుగు నాది నాది నాది. జయరామ్, ఎక్కడి నుంచి పరిగెత్తుతున్నావు? ఎక్కడి నుంచి ఏదో పూడ్చావా? ఓహో అదా కదా. కూర్చున్నావు. సరే, నువ్వెందుకు వచ్చావురా మెడ్రాస్? నేను ఒక తెలుగు తక్కువ పని చేశాను రా. ఏమిటి? పెళ్లి చేసుకున్నాను. నువ్వు అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారా? నువ్వు ఒక్క అబద్ధాడు ఒక్క పెళ్లి చేసుకున్నావు. వెరీ గుడ్. ఎవరినేమిటి? తాతన. లేకపోతే ఏమిటిరా, ఎవరిని పెళ్లి ఉంటారు? ఒక అందమైన ఆడపిల్లని చూసి చేసుకుంటారు. మా మామగారికి బాగా డబ్బు ఉంది, ఒకటి ఆడపిల్ల. వెరీ గుడ్. మన నిరుద్యోగ సమస్య తీరిపోతుంది కదా అని అలాగా ప్రయత్నం చేశాం. ఫస్ట్ క్లాస్. రాను రాను కొన్నాళ్ళకి తెలిసిపోయింది మన సంగతి. ఎవరు మీ మేనేజర్, మీ ఆపరేటర్ ఎవరు, నీ ఉద్యోగం ఎక్కడా అని ఆరా తీశారు. అప్పుడు ఏం చేసావు? కంగారు పడి పరిగెత్తుకుని మెడ్రాస్ వచ్చాను. సరే, ఒక ఐడియా. ఏమిటంటే, ఈ మధ్యన బట్టగిత్తలు జమ్మని వేస్తున్నావు. అవును, నేనే నీ ఆపరేటర్ అని చెప్తే. వెరీ గుడ్. బాగుంది ఐడియా.